మీరు ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డరా? ప్రతి మంత్ మీ జీతం నుండి పిఎఫ్ కట్ అవుతుందా? అయితే మీకు గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఈపీఎఫ్ఓ కొత్త చేంజెస్ ని తీసుకొచ్చింది. ఆ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, మన ఈపీఎఫ్ఓ ఖాతాలో ఏమైనా చేంజెస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి, మీ పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది, అప్పట్లో తప్పిచ్చారు, అదేవిధంగా మీకు రీసెంట్ గా పెళ్ళైంది, మెరిటల్ స్టేటస్ ని అప్డేట్ చేయాలి, సో వైఫ్ సమాచారాన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు ఈపీఎఫ్ అకౌంట్ లో, లేదా మీ పేరెంట్స్ స్పెల్లింగ్ మిస్టేక్ తప్పు ఉందండి, ఇవన్నీ మార్పులు చేర్పులు చేయాలంటే ఇన్ని రోజులు ఏం చేసేవాళ్ళం, మన ఎంప్లాయర్ అనగా మన హెచ్ఆర్ ని అడిగేవాళ్ళం విత్ ప్రూఫ్. చూడండి నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది, ఇదిగోండి అసలైంది చూడండి అంటే వాళ్ళు ఏం చేసేవారు, దాన్ని చూసి అప్గ్రేడ్ చేసేవారు. అప్గ్రేడ్ చేసి ఈపీఎఫ్ఓ అప్రూవల్ తీసుకునేవారు. సో వీళ్ళు అప్గ్రేడ్ చేసి వాళ్ళకి పంపి వాళ్ళు అప్రూవ్ చేసేసరికి 28 డేస్ ఆ విధంగా టైం పట్టేది. జస్ట్ మన సమాచారాన్ని అప్గ్రేడ్ చేయడానికి 28 డేస్ వరకు టైం పట్టేది. కానీ గోయింగ్ ఫార్వర్డ్ అలా కాదు. ఎవరి ఈపీఎఫ్ ఖాతా అయితే 1 అక్టోబర్ 2017 తర్వాత క్రియేట్ అయిందో, అనగా ఎవరికైతే యుఏఎన్ నంబర్ అనగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ అన్నది 1 అక్టోబర్ 2017 తర్వాత క్రియేట్ అయ్యి అది కనుక మీ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్నట్లయితే గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, చివరికి ఈపీఎఫ్ఓ అప్రూవల్ లేకుండా మీ ఎంప్లాయర్ అనగా మీ హెచ్ఆర్ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మీరే ఆన్లైన్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? సో మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ అన్నది 1 అక్టోబర్ 2017 తర్వాత క్రియేట్ అయ్యి ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నట్లయితే ఎలాంటి మార్పులు చేర్పులు వాళ్ళ ప్రమేయం లేకుండానే మీరే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇదే చేంజ్. ఒకవేళ మీ యుఎన్ అనగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ అన్నది 1 అక్టోబర్ 2017 కంటే ముందు క్రియేట్ అయి ఉన్నట్లయితే పాత ప్రాసెసే. సో మార్పులు చేర్పులు మీ హెచ్ఆర్ఏ చేయాలి. అది కూడా మీరు ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేస్తే వాడు అప్రూవల్ తీసుకొని మార్చాలి. అర్థమైందండి? క్లియర్? చెప్పాలంటే ఈ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి వచ్చే కంప్లైంట్స్లో 27% ఇలాంటి కంప్లైంట్సే ఉన్నాయంట. స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి, డేట్ ఆఫ్ బర్త్ని మార్చాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ మనమే చేసుకోవచ్చు. 28 డేస్ వరకు మనమైతే వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో జాబ్ చేశారు ఇన్ని రోజులు, ఆ కంపెనీలో మీరు రిజైన్ చేశారు, రిజైన్ చేసి ఎగ్జిట్ లెటర్ని తీసుకున్నారు. ఎగ్జిట్ లెటర్ తీసుకోగానే ఆ ఎంప్లాయర్ అనగా ఆ హెచ్ఆర్ మాన్యువల్గా ఈపీఎఫ్ఓ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఈ యుఏఎన్ నంబర్ గల ఎంప్లాయీ మా కంపెనీలో ఎగ్జిట్ అవుతున్నాడు అని చెప్పి ఎగ్జిట్ డేట్ని ఎంటర్ చేస్తాడు. అక్కడ అప్డేట్ అవుతుంది ఆ వెబ్సైట్లో. అదేవిధంగా మీరు కొత్త కంపెనీలో జాయిన్ అయ్యి ఇది నా యుఏఎన్ నంబర్ అని చెప్పగానే ఆ కొత్త ఎంప్లాయర్ అనగా కొత్త హెచ్ఆర్ పలానా యుఏఎన్ నంబర్ గల ఎంప్లాయీ మా కంపెనీలో జాయిన్ అయ్యాడు, ఇది జాయినింగ్ డేట్ అని చెప్పి ఈపీఎఫ్ పోర్టల్లో వీడు అప్డేట్ చేస్తాడు. అర్థమైందండి? అక్కడ పాత హెచ్ఆర్, ఇక్కడ కొత్త హెచ్ఆర్ అప్డేట్ చేస్తారు. అలా అప్డేట్ చేస్తే మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఈపీఎఫ్ఓ పోర్టల్లో జాయినింగ్ డేట్స్ అదేవిధంగా ఎగ్జిట్ డేట్స్ ఎంటర్ అవుతాయి. కానీ గోయింగ్ ఫార్వర్డ్ అలా కాదు. మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ అన్నది 1 అక్టోబర్ 2017 తర్వాత క్రియేట్ అయ్యి దానికి కనుక మీ పాన్ కార్డ్ లింక్ అయి ఉన్నట్లయితే దాన్ని మీరే ఎంటర్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ పోర్టల్ ని ఓపెన్ చేసి మీ ఎగ్జిట్ డేటు అదేవిధంగా కొత్త కంపెనీలో జాయినింగ్ డేటు మీరే అప్డేట్ చేసుకోవచ్చు వాళ్ళ ప్రమేయం లేకుండా. అర్థమైందా అండి? ఇది చేంజ్. ఇన్ని రోజులు చాలా సార్లు చేసేవాళ్ళు కాదు, ముఖ్యంగా పాత ఎంప్లాయర్ హెచ్ఆర్ చేసేవాడు కాదు, మనమే అడగాల్సి వచ్చేది. సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అడిగితే వాడు అప్పుడు అప్గ్రేడ్ చేసేవాడు, డేటు ఎంటర్ చేసేవాడు ఈపీఎఫ్ఓ పోర్టల్లో. కానీ గోయింగ్ ఫార్వర్డ్ అలా కాదు, మనమే చేసుకోవచ్చు అనమాట, టైము ఆదా అవుతుంది. అదే మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది 1 అక్టోబర్ 2017 కంటే ముందు క్రియేట్ అయి ఉన్నట్లయితే పాత ప్రాసెసే. సో పాత హెచ్ఆర్ కొత్త హెచ్ఆర్ ఇద్దరు కలిసి అప్డేట్ చేస్తారనమాట. మనం డైరెక్ట్గా ఆన్లైన్లో చేసుకోవడానికి లేదు. అర్థమైందా అండి? ఇలా ప్రతిదీ అప్గ్రేడ్ అవుతుంది. సో మనం కూడా మన లైఫ్లో అప్గ్రేడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ, రీసెంట్గా ఏఐ రావడం వలన చాలా జాబ్స్ అనేవి పోతూ ఉన్నాయి, అంతే కదా? జాబ్ మార్కెట్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఏఐని యూజ్ చేసుకొని చాలా పనులు వాళ్ళే ఓన్గా చేసేసుకుంటూ ఉన్నారు. సో చాలా జాబ్స్ అనేవి పోతూ ఉన్నాయి. అందుకనే ఏఐ ఏ విధంగా అప్డేట్ అవుతుందో మనం కూడా ఏఐతో సమానంగా అప్డేట్ అవ్వాలి. మనం
మనం కూడా ఏఐ స్కిల్స్ ని నేర్చుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఏఐ ని మనమైతే అడాప్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? మీకోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని రికమెండ్ చేస్తున్నా. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ అన్నమాట. ఇది కంప్లీట్ గా ఫ్రీ. జనరల్ గా చెప్పాలంటే ఇది పెయిడ్ ట్రైనింగ్, కానీ మన సబ్స్క్రైబర్స్ లో ఫస్ట్ 1500 మెంబర్స్ కి ఇదైతే కంప్లీట్ గా ఫ్రీ. సో దీనికోసం మీరు ఏం చేయాలి? కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, పక్కన కామెంట్స్ లో కూడా లింక్ ఇచ్చా. ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు కనుక రిజిస్టర్ అయితే ఫస్ట్ 1500 మెంబర్స్ కి ఇదైతే ఫ్రీ. ఈ ట్రైనింగ్ లో మీరు ఏం నేర్చుకోవచ్చు? ఫస్ట్ వన్, ఏఐని యూజ్ చేసుకొని కొన్ని సెకండ్స్ లోనే డేటాని ఏ విధంగా అనలైజ్ చేయాలి, అండ్ శాలరీ హైక్ స్ట్రాటజీస్ గురించి, జాబ్ హంటింగ్ గురించి, అండ్ ఏఐని యూజ్ చేసుకొని పర్సనల్ బ్రాండింగ్ ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఎక్సెల్ షీట్ లో డేటా అనలైజ్ గురించి నేర్చుకోవచ్చు. అండ్ అదే విధంగా 25 పవర్ఫుల్ ఏఐ టూల్స్ ని మీరైతే నేర్చుకోవచ్చు. మీ బ్యాక్గ్రౌండ్ టెక్ అయినా నాన్ టెక్ అయినా, మీరు సేల్స్ చేస్తున్నా, మార్కెటింగ్ చేస్తున్నా, ఫినాన్స్ చేస్తున్నా, హెచ్ఆర్ చేస్తున్నా, అంతెందుకండి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా ఈ ట్రైనింగ్ లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే మన స్కిల్స్ ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటేనే మంచిది. పైగా ఫస్ట్ 1500 మెంబర్స్ కి ఇది ఫ్రీ అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. సో మీరు 2024 లో ఎలా ఉన్నారో 2025 లో కూడా అలా ఉండకూడదండి, అప్గ్రేడ్ అవ్వాలి. సో మీరు కనుక జాయిన్ అవుదాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లోని, పక్కన కామెంట్స్ లోని ఒకసారి జాయిన్ అవ్వండి. ఇంకా సెకండ్ వన్, అకౌంట్ ట్రాన్స్ఫర్. సో మనం మన పిఎఫ్ ఖాతాని ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇన్ని రోజులు ఎలా ఉండేది ప్రాసెస్? పాత హెచ్ఆర్ అనగా పాత ఎంప్లాయర్, కొత్త ఎంప్లాయర్ ఇద్దరు అప్రూవ్ చేస్తే మాత్రమే పిఎఫ్ అకౌంట్ అన్నది ట్రాన్స్ఫర్ అయ్యేది కదా. పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అయ్యేది. కానీ గోయింగ్ ఫార్వర్డ్ అలా కాదు. ఈ హెచ్ఆర్ అనగా పాత హెచ్ఆర్, కొత్త హెచ్ఆర్ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఎస్, దానికంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ అన్నది 1 అక్టోబర్ 2017 తర్వాత క్రియేట్ అయింది, అండ్ అది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంది. అండ్ దాంతో పాటు మీరు పాత కంపెనీలో ఏదైతే యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉందో అదే ఇచ్చారు కొత్త కంపెనీలో కూడా. అవే కండిషన్స్ అయితే మీ ప్రమేయం లేకుండా, మీ ప్రమేయం కూడా లేకుండా, వాళ్ళ ప్రమేయం కూడా లేకుండా, హెచ్ఆర్స్ ప్రమేయం, మీ ప్రమేయం, ఇద్దరి ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళు అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా అండి? అదే సెకండ్ కేస్, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ 1 అక్టోబర్ 2017 తర్వాతే క్రియేట్ అయింది అండ్ ఆధార్ కార్డు లింక్ అయి ఉంది. కానీ పాత కంపెనీలో ఏదైతే యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉందో దాన్ని ఇవ్వాల కొత్త కంపెనీలో మీరు. సో వాళ్ళేమనుకున్నారు, ఫ్రెష్గా క్రియేట్ చేద్దామని చెప్పి ఫ్రెష్ అకౌంట్ని క్రియేట్ చేస్తారు, యూనివర్సల్ అకౌంట్ నంబర్ని ఫ్రెష్గా క్రియేట్ చేస్తారు. కానీ ఈ యూఏఎన్ నంబర్ అండ్ కొత్త కంపెనీలో క్రియేట్ అయిన కొత్త యూఏఎన్ నంబర్ సేమ్ ఆధార్ కార్డుతోనే లింక్ అయి ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రమేయం అనగా పాత హెచ్ఆర్స్ ప్రమేయం లేకుండానే మీరు ఆన్లైన్లో అనగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్ని ఓపెన్ చేసి మీరు మాన్యువల్గా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళ ప్రమేయం కూడా అవసరం లేదు. పాత కేసులో ఆటోమేటిక్ మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులో ఏంటంటే మీ అకౌంట్ 2017 తర్వాత క్రియేట్ అయింది, కానీ మీరు పాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ని ఇవ్వాల. సో వాళ్ళు కొత్త నంబర్ని క్రియేట్ చేశారు, కొత్త అకౌంట్ని క్రియేట్ చేశారు, కానీ రెండింటికి ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంది కాబట్టి మీరు మాన్యువల్గా చేసుకోవాలి. అదే మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ కనుక 1 అక్టోబర్ 2017 కంటే ముందు క్రియేట్ అయి ఉన్నట్లయితే సేమ్ ఆన్లైన్లో చేసుకోవచ్చు. కానీ కొన్ని వెరిఫికేషన్లు, కొన్ని పేపర్ వర్క్ ఉంటుందన్నమాట. అంత ఈజీ కాదు, టైం పడుతుంది. చేసుకోవచ్చు గోయింగ్ ఫార్వర్డ్, కానీ టైం పడుతుంది. అర్థమైందండి కండిషన్? ఇంకా థర్డ్ వన్, ఈపీఎఫ్ వాళ్ళు కొత్తగా సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. పేర్లోనే ఉంది పెన్షన్. మనకి పెన్షన్ అనేది ఎప్పుడు వస్తుందండి? మనకి ఎప్పుడైతే 55 ఇయర్స్ వచ్చి ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అవుతామో అప్పుడు పెన్షన్ వస్తుంది. కానీ చాలా మందికి ఏం జరుగుతుందంటే రీసెంట్ గా వాళ్ళు జాబ్ స్టార్టింగ్ లో హైదరాబాద్ లో చేస్తుంటారు. సో ఒక అకౌంట్ ని హైదరాబాద్ లోనే క్రియేట్ చేసుకుని ఉంటారు, బ్యాంక్ అకౌంట్. ఆ అకౌంటే దీనికి లింక్ అయి ఉంటుంది ఈపీఎఫ్ఓ ఖాతాకి. సో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది కదా లంసమ్గా, ఆ పెన్షన్ ఏంటంటే ఆ బ్యాంక్ అకౌంట్ నుంచే తీసుకోవాల్సి వచ్చేది ఆ పెన్షన్ని. అర్థమైందండి? సో వాళ్ళు స్టార్టింగ్లో ఇదివరకు ఎప్పుడు హైదరాబాద్లో జాబ్ చేసేవారు, ఆ తర్వాత హోమ్ టౌన్కి షిఫ్ట్ అయిపోయారు. అక్కడే దగ్గరలో ఏదో చూసుకున్నారండి. ఇప్పుడు రిటైర్మెంట్ జరిగింది, రిటైర్మెంట్ తర్వాత డబ్బు వస్తుంది. సో ఆ డబ్బుని తీసుకోవడానికి, పెన్షన్ అమౌంట్ని, లంసమ్ పెన్షన్ అమౌంట్ని తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే రిజిస్టర్ అయ్యిందో దీంతో ఆ బ్యాంక్ వెళ్ళి మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది డబ్బుని. కానీ ఇక నుండి అలా కాదు,
అలాంటి వాళ్ళు ఎవరైతే రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇండియాలో ఉన్న ఏ బ్యాంక్ వెళ్ళైనా ఏ బ్రాంచ్కి వెళ్ళైనా డబ్బుని తీసుకోవచ్చు. ఇదివరకలాగా హైదరాబాద్ వెళ్ళి అదే బ్యాంక్ వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. దగ్గరలో వాళ్ళ ఇంటి దగ్గరలో అప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఆ టైంలో ఇంటి దగ్గరలో ఏదైతే బ్యాంక్ ఉందో వాళ్ళకి చెప్పాలి ఇలా అండి ఇలాంటి అని చెప్తే అకౌంట్ నెంబర్ అంతా చూపిస్తే వాళ్ళు డైరెక్ట్గా విత్డ్రా చేసి ఇచ్చేస్తారనమాట. ఇది కొత్త రూల్స్. సో ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. సో చాలా మందికి ఏంటంటే ఇలాంటివి పెద్దగా అర్థం కావు, అందుకనే వివరించి చెప్తున్నా. సో ఇలా చేయమంటారా అర్థమయ్యేటట్టు, లేకపోతే గోయింగ్ ఫార్వర్డ్ అందరిలాగా పైన చెప్పుకుంటూ వెళ్ళిపోమంటారో మీరు కామెంట్లో నాకు తెలపండి, ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనమాట. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.